స్తోత్రం స్తుతియాగమును చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. స్తుతియాగమును చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. సన్నుతి చేసి పాడెదము సదయుడాని నామమును. సన్నుతి చేసి పాడెదము సదయుడాని నామమును. స్తుతియాగమును చేసెదము, సమర్పించెదము. పిత అయిన సర్వేశ్వరునికి, జనితైక దైవ కుమారునికి, పవిత్రాత్మకు స్తుతి కలుగును కాక. ఎందుకన అతడు తన దయామయ ప్రేమను మనపై కనపరచెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన మిత్రులారా, ప్రియ స్నేహితులారా, మన మధ్య ఒక 6 నెలల పాటు ఈ సువార్త ప్రచారాన్ని చేసి మన విచారణకు సహాయ గురువుగా పనిచేసిన ఫాదర్ బండి కిరణ్ గారు మరి ఈ నెల 31వ తారీఖున తను నూతనంగా విచారణ గురువుగా తన బాధ్యతలు స్వీకరించబోతూ ఉన్నారు. బిషప్ గారు వారిని విసన్నపేట దగ్గర ఉన్న లూర్థర్ నగర్ అనే ఒక విచారణ గురువులుగా నియమించారు. కనుక మనం గత 6 నెలలుగా మన మధ్యన ఉంటూ మరి మనకు అనేక విధాలు సహాయపడుతూ ఆధ్యాత్మికంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మన విచారణలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా పూజలను అర్పిస్తూ దివ్య సంస్కారాలను చేస్తూ ఉన్న స్వామి మరి మన మధ్య నుంచి మరి విచారణ గురువుగా వెళ్ళటము సంతోషమే. ఎందుకంటే వారి యొక్క జీవితంలో ఉన్నతిని పొందటానికి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు ప్రసాదించబడుతున్నాయి. కనుక మనకు చేసిన సేవ నిమిత్తమే స్వామికి ధన్యవాదాలు చెప్పుకుంటూ తాను చేపట్టబోతున్న బాధ్యతను విచారణ గురువుగా సక్రమంగా నెరవేర్చడానికి ఆ భగవంతుడు ఈరోజు మనం జరుపుకునే తిద్వేక సర్వేశ్వరుడు ప్రభు స్వామికి ఆ యొక్క అనుగ్రహ ఆశీర్వాదాలు ప్రసాదించాలని మనసారా మనం అందరం కూడా స్వామి కోసం ఈ పూజా బలిలో ప్రార్థన చేద్దాం. దీంతోపాటు ఈరోజు చాలామంది ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు. దానికంటే ముఖ్యంగా మన క్యాథలిక్ మార్నింగ్ ప్రేయర్ తెలుగు అని మన ముందున్న ఈ గోపిచంద్ దాన్ని ప్రారంభించారు. ఇది అనేక విచారణ పరిధుల్లో జరుగుతూ ఉన్నాయి. మన విచారణలో కూడా ఇది ప్రతిరోజు దివ్య పూజా బలిని మనకు అందిస్తూ ఉన్నారు. ఈరోజు దివ్య పూజా బలిని లైవ్లో అంటే యూట్యూబ్ లైవ్లోనే మన యొక్క విచారణ గురించి హోలీ క్రాస్ చర్చ్ మచిలీపట్నం నుంచి అది చూడొచ్చు. మీరు కూడా యూట్యూబ్లో ప్రతిరోజు దివ్య పూజా బలిలో మనం ఈ రోజుల్లో యూట్యూబ్కి అందరూ అలవాటు పడ్డారు. ప్రతిరోజు దివ్య పూజా బలి అందించబడుతుంది మీకు. కనుక యూట్యూబ్లో మీరు క్యాథలిక్ మార్నింగ్ ప్రేయర్ తెలుగు అని వెబ్సైట్ కొడితే ఆ యొక్క యూట్యూబ్లో మన యొక్క ఛానల్ వస్తుంది, మచిలీపట్నం విచారణది క్యాథలిక్ మార్నింగ్ ప్రేయర్ తెలుగు. కనుక ఈ యొక్క మినిస్ట్రీ చేస్తున్న ఈ బిడ్డను వారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాలని మనసారి ఈరోజు వేడుకుందాం. దాంతోపాటు భక్తుల నితీష్ తాను జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా దాస్ అదేవిధంగా కన్య నిఖిల్ కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిద్దాం. చింతపల్లి సూర్యచంద్ర కిరణ్ కుమార్ ఈ బిడ్డ యొక్క ఆత్మ విశ్రాంతి కోసము ప్రత్యేకంగా వేడుకుందాం.
గడ్డం జానిస్, అమ్మడమ్మ, నల్లమల్లి, కమల కుమారి టీచర్, అర్జ మాణిక్యాలరావు గారు, సత్యానంద్ కుమార్ చౌదరి, ఉజ్జల శాంతకుమారి, బట్టు మేరమ్మ వీరి యొక్క ఆత్మవిశ్రాంతి కోసం కూడా ఈ పూజాబలిలో ప్రత్యేకంగా వేడుకుందాం. ఈరోజు పరమ పవిత్రమైన తిత్వేక సర్వేశ్వరుని మహోత్సవాన్ని తల్లి తిరుసభ కొనియాడుతూ ఉంది. కనుక ఈ తిత్వేక నామంలోనే మనమందరం కూడా జ్ఞానస్థానాన్ని పొందాం. మనమందరం కూడా విశ్వసిస్తున్న గొప్ప విశ్వాస సత్యము ఈ తిత్వేక సర్వేశ్వరుని యొక్క మహోత్సవం. కనుక ఈ పండుగ సందర్భంగా మన యొక్క ప్రతి కుటుంబము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. మరి ముఖ్యంగా ఈ పూజలో పాల్గొంటున్న బిడ్డలందరినీ కూడా దీవెన అనుగ్రహంతో నింపాలని మనసారా ప్రభుని వేడుకుందాం. ఆ తిత్వేక సర్వేశ్వరుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మీపై కురియాలని ప్రార్థన చేసుకుందాం. ఈ పరిశుద్ధమైన పూజాబలిని యోగ్యంగా, పవిత్రంగా దేవునికి అర్పించడానికి మనము చేసిన తప్పిదాలను ప్రభు ముందు ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏవైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. శాంతి సమాధానము ఇదిలో దివ్య తేజునికి మహిమ, మహిమ, మహిమ. భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. గ్లోరియా, 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 శక్తి గల పరమ పిత, సకలం ధారించు సర్వోన్నత. మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ. గ్లోరియా, 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 గ్లోరియా,
పుత్రుడ యేసువా సర్వేశ్వరుని గొర్రెపిల్ల పిత యొక్క పుత్రుడ యేసువా పాప పరిహారక మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా గ్లోరియా 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 ప్రభులను తెరిపించుమా పరిశుద్ధమా ప్రభువా పితకుని ప్రజ్ఞల మహాగణతతో పూర్ణమా క్రీస్తువా ఆది ప్రభులను తెరిపించుమా పరిశుద్ధమా ప్రభువా మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా గ్లోరియా 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 ప్రార్థించుదము. మా తండ్రి అయిన సర్వేశ్వర, సత్యవాక్కు అయిన నీ కుమారుని, పరిశుద్ధ ప్రదాత అయిన పవిత్రాత్మను ఈ లోకమునకు పంపి నీ పరమ రహస్యములను ప్రజలందరికీ వెల్లడి చేయ చిత్తగించితివి. ముగ్గురు వ్యక్తులుగా ఉన్న నీవు ఒకే దేవుడవని తెలుసుకొని ఈ సత్యవంతమైన విశ్వాసమును ప్రకటించి జీవించుట ద్వారా నిన్ను త్రిత్వైక దైవముగా ఆరాధించు భాగ్యమును మాకు దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము.
ద్వితీయోపదేశ కాండము 32వ వాక్యము నుండి 34వ వాక్యం వరకు మరియు 39వ వాక్యము నుండి 40వ వాక్యం వరకు. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 32వ వాక్యము నుండి 34వ వాక్యం వరకు మరియు 39వ వాక్యము నుండి 40వ వాక్యం వరకు. భూతకాలమును మీ పుట్టుకకు ముందటి కాలమును దేవుడు నరుని సృజించిన ఆది కాలమును పరిశీలింపుడు. నేల 4 చెరుగులు గాలించిన ఇంతటి మహావాక్కు ఎందైనా కలదా? ఇంతటి మహాభాషణము ఎందైనా వినిపించినదా? మీరు తప్ప మరి ఏ జాతి అయినా నిప్పు మంటల నడుమ నుండి తమ దేవుడు మాట్లాడగా విని ఇంతవరకు బ్రతికి ఉన్నదా? ఏ దేవుడైనా వెళ్ళి ఒక జాతి నడుమ నుండి మరి ఒక్క జాతిని తరలించుకొని వచ్చెనా? కానీ మీరు కన్నులారా చూచుచుండగానే మీ దేవుడు పరీక్షలతో, అద్భుతములతో, సూచన క్రియలతో, యుద్ధముతో, మహాసామర్థ్యములతో, భయంకర కార్యములతో మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చెను కదా. కనుక నేడు ఈ సత్యమును బాగుగా గుర్తించి హృదయమున నిలుపుకొనుడు. మీది ఆకాశమున కానీ క్రింది నేల మీద కానీ ఆయనే దేవుడు, కానీ మరి ఒకడు లేడు. నేను ఆదేశించినట్లుగానే మీరు ఆయన ఆజ్ఞలను, చట్టములను పాటింపుడు. అప్పుడు మీకు, మీ సంతానముకు క్షేమము కలుగును. ప్రభు మీకు భుక్తము చేయనున్న నేల మీద మీరు కలకాలము వర్ధిల్లుదురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆశ్రయ
కరుణించుము నీ కాంతి మాపైన ప్రసరించుము మమ్ము కరుణించుము మమ్ము దీవించుము నీ కాంతి మాపైన ప్రసరించుము నీ కాంతి మాపైన ప్రసరించుము నీ కాంతి మాపైన అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయము 14వ వాక్యం నుంచి 17వ వాక్యం వరకు. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయము 14వ వాక్యం నుంచి 17వ వాక్యం వరకు. దేవుని ఆత్మ వలన నడుపబడువారు దేవుని పుత్రులు. ఏలయన దేవుని నుండి మీరు స్వీకరించినది మిమ్ము భయకంపుతులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు, మీకు దత్తపుత్రత్వము నసుగు ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా తండ్రి అని పిలుతుము. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యమిచ్చును. మనము పుత్రులము కనుక వారసులము, నిజముగా మనము దేవుని వారసులము, క్రీస్తుతోడి వారసులము. క్రీస్తు బాధలలో మనము పాలు పంచుకొనిన ఎడల ఆయన మహిమలో కూడా మనము భాగస్థులము అగుదము. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో నుండునుగాక. పునీత మత్తయి రాసిన శుభవార్తలోని భాగము.
మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 16వ వచనము నుండి. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కానీ కొందరు సందేహించిరి. యేసు వారి దగ్గరకు వచ్చి వారితో, ఇహపరంబులందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానము వసుగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంత్యము వరకు నేను సర్వదా మీతో ఉందును అని అభయము వసగెను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధనల ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆ వెనుకున్న వాళ్ళు ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చేయచ్చు. ఖాళీగా ఉంది ఇక్కడ ఎదురుగా, ఎండలో ఉండక్కర్లేదు. తెచ్చి లోపలికి వచ్చేయండి. క్రీస్తునాథుని యందు ప్రియమైన మిత్రులారా, ప్రియ స్నేహితులారా, మనము ఈరోజు తిత్వేక సర్వేశ్వరుని యొక్క పండుగను కొనియాడుతూ ఉంది తల్లి తిరుసభ. మీ అందరికీ ముందుగా తిత్వేక సర్వేశ్వరుని పండుగ శుభాకాంక్షలు. మనము తపస్కాల ఆరంభం నుంచి తర్వాత క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన పండుగను కొనియాడాం. దాని తర్వాత 6 పాస్కా ఆదివారాలు వచ్చాయి, 6 వారాలు. దాని తర్వాత మనము క్రీస్తు ప్రభు యొక్క మోక్షారోహణ పండుగను కొనియాడుకున్నాం. దాని తర్వాత వచ్చిన ఆదివారం అంటే పోయిన ఆదివారము పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క పండుగను కొనియాడాం. ఒక విధంగా ఈ పెంతెకోస్తు పండగతో ఈ పాస్కా కాలము ముగిసిపోయింది. మరలా ఈరోజు క్రీస్తు తిత్వేక సర్వేశ్వరుని యొక్క పండుగ సందర్భంగా సామాన్య కాలము ఆరంభమైంది. కనుక ఈ కాలాన్ని తిత్వైక నామముతో మనము ప్రారంభిస్తూ ఉన్నాము. అందుకని ఈ తిత్వైక మహోత్సవాన్ని, తిత్వైక సర్వేశ్వరుని మహోత్సవాన్ని ఈరోజు తల్లి తిరుసభ కొనియాడుతూ ఉంది. మన కథోలికులుగా మనందరికీ సుపరిచితమే. ఏ పని ప్రారంభించినా, ఏ ప్రార్థన ప్రారంభించినా, ఏ కార్యాన్ని ప్రారంభించినా మనం మొట్టమొదట వేసుకునేది ఏంటి? శిలువ గుర్తు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. కనుక ఈ శిలువ గుర్తు చాలా గొప్పది. ఇది మనకు ఆ శిలువ నామము ద్వారానే, ఆ శిలువ గుర్తు ద్వారానే మనము అన్ని పనులు ప్రారంభిస్తున్నాం. ఈరోజు స్వామి పూజాబలిని ప్రారంభించే ముందు శిలువ గుర్తు వేశారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున అని. మీరేం చెప్పారు? ఆమీన్. అంటే మేము కూడా, మనమందరం కూడా ఆ దాంట్లో భాగస్వాములమే. కనుక ఈ తిత్వైక నామం పేరటే మనకు అనేకమైన కార్యాలు, అన్ని పనులు సమకూరుతాయి. ఇప్పుడు మనం ఈ తిత్వైక సర్వేశ్వరుని కొన్ని క్షణాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇది మనకు అంత తొందరగా అర్థమయ్యే సబ్జెక్టు కాదు. ఇది చాలా మిస్టరీ. ఇది చాలా ఒక విధంగా మనం చెప్పాలి అంటే, ఈరోజు మనకి ఈ పాస్కా కాలము అయిపోగానే, అంటే పెంతెకోస్తు పండుగ అయిపోయిన తర్వాత మనం 2 పండుగలు జరుపుకుంటాం. ఒకటి తిత్వేక సర్వేశ్వరుని పండుగ, వచ్చే ఆదివారము పరమ పవిత్ర క్రీస్తు శరీర రక్తములు పండుగ. అది కూడా ఒక మిస్టరీ. కనుక ఇదంతా కూడా విశ్వాసం మీద ఆధారపడిందే తప్ప మనం దీన్ని రీజన్ చేద్దాం అని అనుకుంటే చాలా కొద్ది కష్టంతో కూడుకున్నదే. అయినా మనకు ఉన్న పరిధిలో బైబిల్ జ్ఞానంతో ఈ తిత్వేక సర్వేశ్వరుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనలాగనే భక్తుడైన అగస్టిన్ గారంట
ఈ తిత్వీకుడు సర్వేశ్వరుని మీద ఆయన గ్రంథాన్ని రాశాడు. ది ట్రినిటీ అనే ఒక మహత్తరమైన గ్రంథాన్ని రాశాడు అగస్టిన్. ఈ గ్రంథం రాసేటప్పుడు ఆయన సాధారణంగా కవులు పెద్దలు ఈ దీర్ఘంగా ఆలోచిస్తారు. ఆ రాయిపోతున్న సబ్జెక్టు మీద కొంతకాలము ప్రణాళిక చేస్తారు, ధ్యానం చేస్తారు, ప్రార్థన చేస్తారు. ఆ సబ్జెక్టు పట్ల ఆసక్తిని కనపరుస్తూ దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా వెతుకుతారు, ఎక్కడ దొరుకుతుందా అని. మనం అందుకనే బిబ్లియోగ్రఫీ అంటారు. ఒక ఆర్టికల్ నేను రాయాలి అంటే ఆ ఆర్టికల్కి సంబంధించిన బిబ్లియోగ్రఫీ అంటే దానికి సంబంధించినవన్నీ కూడా నేను ఎక్కడెక్కడ ఉన్నాయో, ఇతరులు ఏ విధంగా ఇదివరకు కోట్ చేశారో, అవన్నీ రైటా రాంగా అన్న విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వాటిని నేను ప్రజెంట్ చేస్తాను. అలా సబ్జెక్టు ప్రజెంట్ చేస్తాను. కనుక ఆ విధంగానే ఆయన ఈ సబ్జెక్టు ది ట్రినిటీ అనే గ్రంథాన్ని రాసేటప్పుడు అగస్టిన్ గారు కూడా అలా ఆలోచిస్తూ సముద్రం భాగాన ఆ యొక్క బీచ్లో నడుస్తున్నారు. ఆ బీచ్లో నడుస్తూ ఉంటే ఆయనకు ఒక వింత కనిపించింది. ఏమిటా వింత అంటే, ఒక 6 సంవత్సరాల పిల్లవాడు. ఆ పిల్లవాడు సముద్రం పక్కనే గొయ్యి తవ్వాడు, ఇసుకలో తవ్వి అక్కడ ఉన్న ఒక ఆలుచిప్ప, దొరికిన ఆలుచిప్పని తీసుకొని ఆ సముద్రం దగ్గరికి వెళ్ళటం, ఆ నీరు తీసుకొచ్చి ఈ గోతులో పోయటం, సముద్రం దగ్గరికి వెళ్ళటం, ఆ నీరు తీసుకొచ్చి గోతులో పోయటం, ఈ విధంగా తిరుగుతున్నాడు. అగస్టిన్ గారు ఆ పిల్లవాడు చూసి ఆసక్తిగా ఉంది. ఏమిటి పిల్లవాడు చేస్తున్నది అని పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఆసక్తిగా చూశాడు. పిల్లవాడు పరుగున వెళ్తున్నాడు. సముద్రంలో ఉన్న నీరు, అలలు వస్తున్న ఆ నీరుని తీసుకుని వచ్చి ఈ గోతులో పోస్తున్నాడు. ఏమిట్రా నువ్వు చేస్తున్నది అని అడిగాడు. ఆ పిల్లవాడు అగస్టిన్ చూసి మరలా వెళ్ళిపోయి ఆ నీళ్ళు తీసుకొచ్చి పోస్తున్నాడు. ఏం బాబు, ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు. ఏమీ లేదండి, ఆ సముద్రంలో ఉన్న నీరంతా తీసుకొని వచ్చి ఈ చిన్న గోతులో పోసేయాలనుకుంటున్నాను అన్నాడు. అగస్టిన్ గారు ఒకసారిగా నవ్వి అది సాధ్యమా? సముద్రాన్ని చూడు, అనంతమైనది. ఆవల ఒడ్డు నీకు కనిపిస్తుందా? ఆవల ఒడ్డు కనిపించట్లేదు. అటువంటి సముద్రాన్ని, మహాసముద్రాన్ని తీసుకుని వచ్చి ఈ చిన్న గోతులో నింపేయాలనుకుంటున్నావే, అది సాధ్యపడుతుందా అని అడిగారు. ఆ పిల్లవాడు కూడా మరి నీవు చేస్తున్నది ఏమిటి అని సమాధానం ఇచ్చి, దేవుడు అనంతమైనవాడు, అందుగలడని ఇందులేడని సందేహంబు లేదు, ఎందెందు వెతికినా అందందుగలడు, అన్ని చోట్ల ఉన్నవాడు, సర్వాంతర్యామి, కనుక దేవునికి ఇది అసాధ్యమన్నదంటూ ఏమీ లేదు. అటువంటి ఆ దేవుడిని తీసుకొని వచ్చి పితా పుత్ర పవిత్రాత్మ ఏ విధంగా ఒక వ్యక్తి అయ్యారు, ఏ విధంగా ఐక్యము చెందారు అని నీ చిన్న మెదడుతో ఆలోచిస్తున్నావు. నీ చిన్న మెదడులో అంతటి సత్యాన్ని నింపుకోగలవా అని పిల్లవాడు చెప్పి అదృశ్యమైపోయాడంట. కనుక ప్రియమైన మిత్రులారా, ఇది ఒక పరమ రహస్యమే తప్ప, మనం విశ్వసించవలసిన సత్యమే తప్ప దీని గురించి మనము చాలా ఆలోచనలు చేయకూడదు. అందుకే ఒక క్యాటగిజం క్లాసులో ఒక క్యాటగిజం టీచరు సిస్టర్ గారు పిల్లలకి తిత్వేక సర్వీసింగ్ గురించి చెప్పారట. చెప్పి మనకు సత్యోపదేశం మొదటి ప్రకటనలో ఏముంటుంది? పితదేవుడా దేవుడు, పుత్రుడు దేవుడా దేవుడు, పవిత్రాత్మ దేవుడా దేవుడు. కనుక మనకు ముగ్గురు దేవుళ్ళు కాదు, మనకి ఒకే దేవుడు. ఈ ముగ్గురు ఒకే వ్యక్తిలో ఐక్యమై ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ ముగ్గురు కాదు, ముగ్గురు వ్యక్తులే, కానీ వారు ముగ్గురు కలిసి ఒకటే దేవుడు, అదే తిత్వైక్య దేవుడు. అందుకే మనకున్న దేవుడు ఒక్కరే అని ఆ సిస్టర్ గారు బోధించిందంట. ఇంటికి వెళ్ళాడు అబ్బాయి, క్లాసులో విని ఏమి అర్థం కాల. ముగ్గురు పేర్లు చెప్పింది సిస్టర్ గారు, ముగ్గురు కలిసి ఒకటే ఉంది, ఎట్ట సాధ్యం అని ఆ పిల్లవాడు అనుకుంటున్నాడట. ముగ్గురు కలిసి ఒకే దేవుడు అంటున్నది ఎలా అవుతాడు? ముగ్గురు కదా అని ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడంట. వాళ్ళ అమ్మకి కూడా కొద్దిగా తెలుసు, కానీ ఏ విధంగానే చెప్పాలనుకుంది పిల్లవాడికి. బాబు, మీ నాన్నను చూసావా అని. చూశాను. మీ నాన్న నీకేమవుతాడు? నాన్న అవుతాడు. నాకేమవుతాడు? భర్త అవుతాడు. మీ తాతకేమవుతాడు? కొడుకు అవుతాడు. మీ నాన్న ఒక్కడు,
నీకు తండ్రి, నాకు భర్త, మీ తాతకి కొడుకు. కనుక ఒక్కరు 3 పదవులు భరించినప్పుడు ఇంకా మనకి బాంధవ్యాలు చాలా ఉన్నాయి, మేనమామని అదని ఇవని. ఇన్ని బాంధవ్యాలతో ఉన్నప్పుడు ఒక వ్యక్తిలో ఇన్ని పాత్రలు పోషించగలిగినప్పుడు దేవుడు అనంతమైన వాడు 3 వ్యక్తులు ఒక వ్యక్తి కావటము సాధ్యం కాదా అని చెప్పాను. నాకు ఇప్పుడు అర్థమైందమ్మా అని ఆ పిల్లవాడు అన్నాడు. అందుకే దేవుడు ఒక్కడే. ఈ త్రిత్వేక సర్వేశ్వరుని పండుగ సందర్భంగా మనము 4 వేద సత్యాలను ధ్యానం చేస్తుంటాం. వేద సత్యాలు 4 తెలుసుకోవాలి. 1, ఒకే దేవుడు. ఒకే దేవుడు, మనకున్నది ఒకే ఒక దేవుడు, ఆయనే సృష్టికర్త. సాధారణంగా మనం ఏమంటాం, పిత అయిన సర్వేశ్వరుడు సృష్టికర్తగాను, పుత్రుడైన సర్వేశ్వరుడు మనకు రక్షణ ప్రసాదించే రక్షణదాతగాను, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనం నడిపించే మనం నడిపిస్తున్న దేవుడుగాను మనము చెప్తూ ఉంటుంది. చరిత్ర ఆ విధంగానే చెప్తుంది. కనుక ప్రియమైన మిత్రులారా, 3 ఒక్క దేవుడు. ఇదే త్రిత్వేక సర్వేశ్వరుని యొక్క పరమ రహస్యం. ఈ రహస్యాన్ని మనం అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు 4 ప్రధానమైన వేద సత్యాలు తెలుసుకుంటాం. 1, ఒకే దేవుడు. ఈ ఒక్క దేవుడిలో 3 వ్యక్తులు ఉన్నారు, 2వ ప్రధానమైన సత్యం. ఇక 3వది, ఈ 3లో ఆ యొక్క శుద్ధుడైన సర్వేశ్వరుడు మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి మానవుడిగా జన్మించినవాడు, మనుషోతానం ఎత్తినవాడు. మనుషోతానం ఎత్తిన ఆ యొక్క యేసయ్య మరి తాను మరణించి తాను పునరుత్థానుడై తాను మనందరికీ కూడా రక్షణ ప్రసాదించాడు. కనుక ఆయన పునరుత్థాన మహిమలో మనలను భాగస్థులను చేశాడు. ఇది 3వ ప్రధాన సత్యం. ఇక 4వది మనమందరము ఆలోచన చేసుకోవాల్సింది, ఈ లోక అనంతరం, ఈ జీవితానంతరం మనకు మోక్షమా నరకమా అన్నది ఉంది, తీర్పు ఉంది. కనుక ఈ తీర్పులకు మనం అందరము గురి అవుతాం. కనుక ఈ తీర్పులకు మనం అందరం సిద్ధపడి ఉండాలి. ఆయన కుడి ప్రక్కన కూర్చున్న గొర్రెలాగా ఉందామా, ఆయన ఎడం ప్రక్కన కూర్చున్న మేకల్లాగా ఉందామా? మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో చూస్తాం. ఆ కుడి ప్రక్కన కూర్చున్న గొర్రెలు, నా తండ్రి ద్వారా దీవించబడిన వాళ్ళ రండి, మీకే ఏర్పాటు చేయబడిన రాజ్యములో ప్రవేశించండి అని కుడి ప్రక్కన వారు దీవించబడ్డారు. ఎడం ప్రక్కన ఉన్నవారు ఏమన్నారు? నా తండ్రి ద్వారా ద్వేషింపబడిన వారు పొండి, మీకే ఏర్పాటు చేయబడిన నరకానికి పొండి. కనుక మోక్షమా నరకమా అన్నది మనం ఇక్కడే తెలుసుకోవాలి. ఇక్కడే మనం ఆ తీర్పులకు గురి అవుతాం. కనుక ఈ ప్రధానమైన వేద సత్యాన్ని, నీకు మోక్షాన్ని ప్రసాదించే ఆ త్రిత్వైక దేవుణ్ణి అందు పరిపూర్ణమైన నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. కనుక ఈ సత్యాన్ని గ్రహిస్తూ మనం కొన్ని క్షణాలు ఈరోజు మనము మత్తయి శుభవార్త 28వ అధ్యాయంలో సుశేషంగా విన్నాం. దాంట్లో యేసు ప్రభు తాను మోక్షారోహణమై వెళుతూ ఏం చెప్తున్నాడు తన యొక్క శిష్యులకు? 19వ వాక్యం ఎవరు చదువుతారు? కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానము వసగుచు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ పవిత్రమైన త్రిత్వైక నామములోనే మనమందరము కూడా జ్ఞానస్థానాన్ని పొందాం. క్రీస్తు ప్రభు చివరిగా తన శిష్యులకు ఇస్తున్న ఆజ్ఞ ఇది, మీరు వెళ్ళండి, ఇహపరంబులందు నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించండి. వారా వీరని కాదు, స్త్రీయా పురుషుడనే కాదు, వాడు అమెరికా వాడా రష్యా వాడా ఇండియా వాడా అన్నది కాదు, ఎవరైనా అందరికీ సకల జాతి జనులకు సువార్తను బోధించండి. విశ్వసించిన వారిని పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం వసగండి. ఇది చాలా ప్రధానమైనది. కనుక ప్రియమైన మిత్రులారా, ఈ త్రిత్వైక నామంలోనే మనం అందరం కూడా జ్ఞానస్థానాన్ని పొందాం. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఇది మీరు చాలాసార్లు ప్రశ్నించవచ్చు, మొదటి నుంచి 3 ఉన్నారా?
మనకు తెలుసు, సృష్టి అంతా కూడా, పాత నిబంధన అంతా కూడా తండ్రి దేవుడు కనిపిస్తూ ఉంటాడు. ప్రియమైన మిత్రులారా, ఆదికాండం 1వ అధ్యాయంలో 2-3 వాక్యాలు ఒకసారి చూసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 2-3 వచనాలు. భూమికి ఒక ఆకారము లేకుండా, చూడండి, భూమికి ఒక ఆకారం లేదప్పుడు, శూన్యముగా నుండెను, శూన్యములో ఉంది. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను, అకాల జలముల మీద వ్యాపించి ఉంది. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను. తర్వాత అప్పుడు వెలుగు కలుగును గాక. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? వెలుగు కలుగునుగాక. ప్రియమైన మిత్రులారా, ఈ ఒక్క వాక్యములోనే పితా, పుత్ర, పవిత్రాత్మ ఉన్నాడు అన్న సత్యం తెలిసిపోతుంది. దేవుడు శూన్యంగా ఉన్న ఈ లోకాన్ని, అదేమి లేదు, చీకటిగా ఉంది, ఒక ఆకారం లేదు ఈ యొక్క భూమికి. కనుక ముందుగా ఆకారాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో దేవుని ఆత్మ జలాల మీద కదులుతుంది. అది దేవుని యొక్క ఆత్మ. అదే ఆత్మ దేవుడు మొట్టమొదటి ఏమి సృష్టించాడు? వెలుగు సృష్టించాడు. వెలుగు కలుగునుగాక. ఈ వెలుగు ఎవరు? యేసుప్రభు. ప్రియమైన మిత్రులారా, యోహాను శుభవార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో ఏముంటుంది? అది యందు వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. కనుక ఈ వాక్కు ఎవరు? యేసుప్రభు. తర్వాత మనం అదే వాక్యాల్లో కిందకు చూస్తూ ఉంటే, ఆయన ఈ లోకానికి వెలుగు, నేనే లోకానికి వెలుగును అని ప్రభు చెప్తాడు. కనుక ఆదికాండంలోనే మనం చూస్తాము పితా, పుత్ర, పవిత్రాత్మలను. దేవుడు సృష్టిని ప్రారంభించేటప్పుడే ఈ ముగ్గురు అక్కడ ఉన్నారు. పిత ఉన్నాడు, పుత్రుడు ఉన్నాడు, పవిత్రాత్మ ఉన్నారు. కనుక అక్కడ మనకి దేవుని యొక్క ఆత్మ కనిపిస్తూ ఉంది. ఆ జనుల మీద దేవుని యొక్క వాక్కు కనిపిస్తుంది. అది యేసు ప్రభు రూపంలో. కనుక యేసు ప్రభుయే వాక్కు, ఆదిలో వాక్కు. ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యే దేవుడై ఉండెను, ఆ వాక్యే ఈ లోకానికి మానవుడిగా విచ్చేసెను. కనుక ప్రియమైన మిత్రులారా, మనం దేవుడు ఉన్నాడు అని విశ్వసించాలి. ఒకే దేవుడు ఉన్నాడు అన్న సత్యాన్ని విశ్వసించాలి. ఈ ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు, కానీ వారిలో దైవ స్వభావం కానీ, వారికి ఉన్న శక్తి సామర్థ్యాల్లో కానీ ఎటువంటి వ్యత్యాసము లేదు. ఒకే దైవ స్వభావాన్ని, ఒకే శక్తిని, ఒకే బలాన్ని, ఒకే ప్రణాళికను వారు కలిగి ఉన్నారు. అందుకే వారిలో తారతమ్యాలు లేవు, భేదాభిప్రాయాలు లేవు, వ్యత్యాసాలు లేవు. వాళ్ళు ముగ్గురు ఒక్కరే. ఈ సత్యాన్ని మనమందరం కూడా గ్రహించాలనే తల్లి తిరుసభ తిత్వేక సర్వేశ్వరుని పండుగను మనకు ప్రధానంగా అందిస్తూ ఉంది. ఈ సందర్భంగా మరొకసారి మనము మత్తయి శుభవార్త 3వ అధ్యాయంలో 16-17 వాక్యాలు చూద్దాం. మత్తయి శుభవార్త 3వ అధ్యాయంలో యేసు బప్తిస్మము పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చెను. అప్పుడు అదిగో ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావురము రూపమున దిగివచ్చెను, తనపై నిలుచెను. కనుక తర్వాత అప్పుడు ఆకాశము నుంచి ఒక దివ్యవాణి ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఈయన గురించి అధికముగా ఆనందిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి, ప్రభు యోర్దాను నదిలో బప్తిస్తం పొందాడు, బప్తిస్త యోహాను ద్వారా. అక్కడ యేసు ప్రభు ఉన్నాడు. ఆయన మానవుడిగా ఉన్నాడు. ఆయన మానవుడిగా ఉండి ఆ బప్తిస్తం పొంది బయటికి రాగానే పావుల రూపములో పవిత్రాత్మ దేవుడు దిగి వచ్చాడు. అంటే ఆత్మదేవుడు ఉన్నాడు. ఇక దేవుని యొక్క వాణి, ఆకాశవాణి వినిపించింది, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను అధికముగా ఆనందిస్తూ ఉన్నానని. కనుక పితాపుత్ర పవిత్రాత్మ కలిసే ఉన్నారు. ఈ సత్యం మనకు దైవ గ్రంథం ప్రబోధిస్తూ ఉంది. కనుక ప్రియమైన మిత్రులారా, ఇక అనేక అంశాలలో మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు విన్న మన శుభవార్తలు కూడా ప్రభు అదే చెప్పాడు, పితాపుత్ర పవిత్రాత్మ నామం నా జ్ఞానస్థానం వసగండి అని. ఇక మనము
పౌలు గారి యొక్క ఉత్తరాలు కానీ పేతురు గారి యొక్క లేఖలు కానీ ఒకసారి ధ్యానంగా చూస్తే పేతురు గారు కానీ పౌలు గారు కానీ ప్రతి ఒక్క లేఖను మొదట ఈ తిత్వైక నామంలోనే ప్రారంభించారు. మొదటిగా తిత్వైక నామంలోనే ప్రారంభించారు. ముగింపు కూడా తిత్వైక నామంలోనే ముగిస్తున్నారు. కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో 14వ వాక్యం నుంచి చూస్తూ ఉంటే అక్కడ పౌలు గారు ఆ కొరింథీ పత్రికను ముగిస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు? కొరింథీ పత్రిక 2వ కొరింథీ 13:14 యేసుక్రీస్తు ప్రభు కృపయు దేవుని ప్రేమయు పవిత్రాత్మ సహవాసము మీకు అందరకును లభించునుగాక. కనుక ఆ లేఖను ముగిస్తూ పౌలు గారు ఏమంటున్నారు? ఈ యొక్క దేవుని కృపయు పవిత్రాత్మ యొక్క సహవాసము ఆ యేసుప్రభు యొక్క రక్షణము మీకు లభించునుగాక అంటున్నాడు. ఇందాక గురువు పూజాబలి ప్రారంభించేటప్పుడు పితా పుత్ర పవిత్రాత్మ నామములతో ప్రారంభించి తర్వాత ఏమంటున్నాడు? మీకు దేవుని కృపయు సర్వశక్తివంతుడైన ప్రభు యొక్క కృపయు ఆ దేవుని ప్రేమయు ఆ యొక్క పవిత్రాత్మ సహవాసము మీకు లభించునుగాక అన్నారు. ఇది ప్రతి పూజాబలిలో మనం వింటున్నాం. అదే వాక్యాన్ని ఇక్కడ పౌలు గారు చెప్పిన వాక్యమే ప్రతి పూజాబలిలో మనం ముందుగా వింటున్నది సిలువ గుర్తు. కనుక దేవుని కృపయు ఆ యొక్క రక్షకుడైన యేసయ్య యొక్క ఆ యొక్క రక్షణము అదేవిధంగా పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క ఆ సావాసము మనకు లభించాలి అని మనకు తిత్వైక నామంలోనే ఆ యొక్క లేఖను ముగిస్తూ ఉన్నారు. సరే, మనం ఇంకో ఉదాహరణగా పేతురు గారు రాసిన మొదటి లేఖకి వెళ్దాం. పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 2వ వాక్యములో ఏం చెప్తున్నారు ఆయన? పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 2వ వాక్యం. మైకులో చదువు. పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 2వ పేతురు లేఖ పితయగు దేవుని సంకల్ప ఫలమనే మీరు ఎన్నిక చేయబడితిరి. మీరు యేసుక్రీస్తునకు విధేయులగుటను ఆయన రక్తములో శుద్ధి చేయబడుటకును ఆయన మిమ్ము ఎన్నుకొని తన ఆత్మ వలన పవిత్రులను చేసెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చెప్తుందండి, ప్రతియగు దేవుని సంకల్ప ఫలముచే మీరు ఎన్నిక చేయబడితిరి. మీరు యేసుక్రీస్తుకు విధేయులగుటకును ఆయన రక్తంలో శుద్ధి చేయబడుటకును ఆయన మేము ఎన్నుకొని తన ఆత్మ వలన పవిత్రులను చేసెను. ఇక్కడ పితా పుత్ర పవిత్రాత్మ ఈ ముగ్గురు కూడా పేతురు గారు రాసిన సందేశంలో కనబడుతూ ఉంది. కనుక ప్రియమైన మిత్రులారా, వీటి ద్వారా మనకు అర్థమయ్యే విషయాలు ఏమిటి అంటే, మనము యేసు ప్రభు చెప్పింది, ఇదిగో మీరు ఇహపరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు వెళ్ళండి, సకల జాతీయులకు సువార్తను బోధించండి, విశ్వసించిన వారిని పితాపుత్ర పవిత్రాత్మ నామం నా జ్ఞానస్థానం వసగండి అన్న ఆ తిత్వైక నామము మనకు దైవ గ్రంథం అంతా కూడా కనిపిస్తుంది. అందుకే మనము ఈ ముగ్గురు వ్యక్తుల మీదనే, ఒకే తిత్వైక దేవుని మీదనే విశ్వాసం ఉంచాలి. అదే ప్రధానమైన వేద సత్యము అని ఈ తిత్వైక సర్వీస్ని పండగ కనిపిస్తుంది. ఇక యేసు ప్రభు సువార్తలో చాలా పర్యాయాలు తన తండ్రిని ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉంటాం. ఆత్మ దిగురవటం చూస్తూ ఉంటాం. గెత్సెమనే తోటలో అదే జరుగుతుంది. తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించు అని ప్రభు ప్రార్థన చేస్తాడు. కానీ ఆత్మ రూపంలో ఆ ఆత్మ ఇది నువ్వు స్వీకరించవలసిందే అని, ఆ యొక్క రక్తము చిందించవలసిందే అని ఆత్మదేవుడు పలుకుతాడు. అదేవిధంగా యోహాను శుభవార్త 14వ అధ్యాయంలో 26వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. యోహాను శుభవార్త 14వ అధ్యాయంలో 26వ వచనం.
నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీ తలంపునకు తెచ్చును. కనుక అక్కడ ప్రభు ఏమంటున్నాడు తన శిష్యులతో, కనుక మీకు నేను చెప్పే విషయాలన్నీ కూడా మీకు అర్థం అవ్వాలి అంటే వాదార్చేవాడిని నేను పంపుతాను. ఆ వాదార్చేవాడు వస్తాడు. నా తండ్రి నాకు చెప్పినవి మీకు చెప్పాను, మీవన్నీ కూడా అర్థం చేసుకోవాలి అంటే ఆ ఓదార్చేవాడు రావాలి అని ప్రభు చెప్తున్నాడు. అంటే తండ్రి సర్వాధికారాలు ప్రభులకు ఇచ్చాడు, తన కుమారునికి ఇచ్చాడు. కుమారుడు సర్వాధికారాలు ఆత్మకిచ్చాడు. కనుక ఆ యొక్క ఆత్మదేవుడు, ఆ తండ్రి దేవుడు, ఆ సుదృఢైన సర్వేశ్వరుడు ముగ్గురు కలిసే పనిచేస్తున్నారు, కలిసే మనకు రక్షణ ప్రసాదిస్తున్నారు. ఈ సత్యాన్ని మనము యోహాను శుభోత 16వ అధ్యాయంలో 13, 15 వాక్యాలు, 13, 14, 15 వాక్యాలు ఒకసారి చదువుదాం. దీంతో ముగిద్దాం. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు, ఆయన సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును. సంపూర్ణ సత్యమందు నడిపిస్తుంది. ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణమైన సత్యమందు నడిపిస్తాడు. ఆయన తనంతట తాను ఏమియు బోధింపక తాను విన్న దానినే బోధించును. జరగబోవు విషయములను మీకు తెలియచేయును. ఆయన నన్ను మహిమపరచును. ఆయన మిమ్ము మహిమపరచును. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన మిత్రులారా, అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు వేరు కాదని, ఒక్కరే అని, ఈ ముగ్గురిలో ఉన్నది ఒకే ఆత్మని, ఒకే సత్యమనియు మనకు బోధించబడుతూ ఉంది. కనుక ఆ త్రిత్వైక దేవుని పేరిట మనం అందరం కూడా అనేక మహిమలు, అనుగ్రహాలు పొందుతూ ఉన్నాం. కనుక త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ సందర్భంగా పరిపూర్తిగా తండ్రి దేవుని, సుదృఢైన సర్వేశ్వరుని, పవిత్రాత్మ దేవుని మనల్ని దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మనందరం కలిసి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారములో పట్టుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచెను. రావు గారిని, వారికి సహకరించేటువంటి గురువులను మీకు సమర్పిస్తూ ఉన్నాము. గురువులను, కన్యాస్త్రీలను, ఉపాధ్యాయ ఉపదేశులను మీరందరినీ మీకు పవిత్రాత్మ శక్తితో, ప్రభావముతో వారిని బలపరుస్తూ, వారికి కావలసినటువంటి దీవెనల వసకుతూ, మంచి ఆయురారోగ్యాలను, సుఖశాంతులను వసగమని ప్రత్యేకముగా ప్రభువా మీరు మీ శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మొసగి నా బిడ్డలను చేయమని పలికినటువంటి పలుకుల ద్వారా మేము అదే రీతిగా అనేక మందిని మీ విశ్వాసములో బలపరచడానికి కావలసినటువంటి శక్తిని, మీకు జ్ఞానమును మాకు వసగమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. దయగల దేవ, ప్రత్యేకముగా ఈనాటి దివ్య పూజా బలిలో భాగం పంచుకుని ప్రార్థించేటువంటి ఈ బిడ్డలందరినీ కూడా ప్రభువా మీకు సమర్పిస్తూ ఉన్నాం. వీరి ఉద్దేశాలను మీరు మన్నించండి, వీరి తలంపులను మీరు మన్నిస్తూ, వీరికి కావలసినటువంటి ఆయురారోగ్యములను, సుఖశాంతులను వసుకుతూ, ఏ ఉద్దేశానుసారముగా ఈ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి తలంపులను, ఉద్దేశాలను మన్నించి మీరే వారికి రక్షణగా నిలుస్తూ మీ అపారమైనటువంటి ఆశీస్సులను హేరాళముగా వీరందరి మీద కృమ్మరించమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ప్రత్యేకముగా మా విచారణటువంటి ప్రతి గ్రామాన్ని, గ్రామటువంటి సంఘ పెద్దలను, మర్యాద సభ్యులను, యువతి యువకులను, ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉండగా మీ అపారమైనటువంటి ఆశీస్సులను మీరు వారందరి మీద కూడా కుమ్మరించండి. ప్రత్యేకముగా మా విచారణకర్తలను మీరు దీవించండి. వారికి కావలసినటువంటి ఆయురారోగ్యాలను, సుఖశాంతులను వసగండి. వారికి సహకరించేటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున దీవించండి. మరి ముఖ్యంగా ఇక్కడ పనిచేసేటువంటి కన్యాస్త్రీలను అందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. వారందరినీ కూడా మీ అపారమైనటువంటి దీవెనలతో నింపమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, త్రిత్వవంతుడైనటువంటి దేవ,
అనారోగ్యంతో బాధపడేటువంటి వారిని ప్రత్యేకముగా ఈ సమయంలో మీకు సమర్పిస్తూ ఉన్నాం. మీ అపారమైనటువంటి దీవెనలతో వారిని బలపరుస్తూ, మీ గాయపడినటువంటి హస్తాలతో వారందరినీ కూడా మీరు తాకుతూ పరిపూర్ణ ఆయురారోగ్యాలను మీరు దయచేయండి. అదే రీతిగా మా ప్యారిస్లో ఉన్నటువంటి విచారణ ఉన్నటువంటి యువతి యువకులను, చిన్నారి బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా మీకు సమర్పిస్తూ ఉండగా ప్రభువా, వారందరికీ మీరే తోడుగా నీడగా రక్షణగా నిలవమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన ప్రభు, ప్రత్యేక దీవెన ఆశీర్వాదాలను కోరుకుంటూ సువార్త ప్రచారం నిమిత్తమే ఈ క్యాథలిక్ మార్నింగ్ ప్రేయర్ తెలుగులో ఈ యొక్క ఛానల్ను ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. దీని ద్వారా అనేక మంది విశ్వాసాన్ని పెంపొందించుకునేలా చేయండి. దీన్ని నడుపుతున్న గోపిచందును అదేవిధంగా వారి కోరికలు ఫలించేలా దీవించమని, ఆశీర్వాద అనుగ్రహాలు ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు ఈనాడు జన్మదినోత్సవం జరుపుకుంటున్న భక్తుల నితీష్ను దీవించి ఆశీర్వదించండి. ఈ బిడ్డని కన్నా తల్లిదండ్రులైన దాస్ కన్యాకుమారిని మరి సోదరుడు నిఖిల్ని కూడా దీవించి ఆ కుటుంబానికి ఆశీర్వాద అనుగ్రహాలను ప్రసాదించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నేనే పునరుత్థానము జీవమని నుడివినవో యేసునాథ, నీ సన్నిధికి పిలుచుకున్న చింతపల్లి సూర్యచంద్ర కిరణ్ కుమార్ ఈ బిడ్డను, అదేవిధంగా గడ్డం జానిస్, అమ్మడమ్మ నల్లమల్లి, కమలకుమారి, అర్జా మాణిక్యాలరావు, సత్యానంద కుమార్ చౌదరి, ఉచ్చల శాంతకుమారి, బట్టు మేరమ్మల యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతి అనుగ్రహాన్ని వసగమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఒక్క నిమిషం మౌనం వహించి మీ వ్యక్తిగత మనవలను ప్రభు ముందు ఉంచి మీకు కుటుంబ దీవెనల కోసం ప్రార్థన చేసుకోండి. అదేవిధంగా కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రభు ముందు ఉంచండి. దీవించమని, ఆశీర్వదించమని వేడుకోండి. యవ్వన ప్రయాణకు వచ్చిన మీ యొక్క బిడ్డలు వారికి కావలసిన మంచి భవిష్యత్ అనుగ్రహాలని ప్రసాదించమని ప్రార్థించండి. ఇంకా కొలది రోజుల్లో మరలా స్కూల్స్ ఈ యొక్క అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాబోతుంది. చదువుకుంటున్న చిన్నారి బిడ్డలందరి కోసం కూడా ప్రార్థించండి. వారందరికీ జ్ఞానమందు, ప్రాయమందు ఎదుగుదలని ప్రసాదించాలని మనసారా వేడుకోండి. ఈ మనవులన్నింటినీ మన ప్రభువైన అత్రిత్వైక సర్వేశ్వర నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. స్వీకరించు దైవమాదా ఉదయకాల
జీవించితి దైవమా మమత నిండిన దివ్య వెలుగుల వచ్చి నింపుము దైవమా మమత నిండిన దివ్య వెలుగుల వచ్చి నింపుము దైవమా సంశ్రయించితి దైవమా నన్ను దైవమా ఆశ్రయించితి దైవమా నన్నాడుతుడుగో దైవమా స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో జీవితాల నీవే నాకు నిత్య జీవము దైవమా జీవితాల నీవే నాకు నిత్య జీవము దైవమా స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ సేవకులమైన మేము నీ దివ్య సముఖమున అర్పించు ఈ కానుకలను పవిత్రీకరింపుము. వీటితో పాటు మమ్ము కూడా నీకు ఆమోద్యయోగ్యమైన అర్పణముగా అంగీకరింపమని మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నీ సుతినితోనూ పవిత్రాత్మతోనూ ఏకమయున్న నీవు ఒకే దేవుడవు ఒకే ప్రభుడవు. వ్యక్తులుగా ముగ్గురై ఉన్నను నీవు దైవ స్వభావములో ఏకత్వమును కలిగి ఉన్నావు. నీవు తెలియపరచిన నీ కుమార పవిత్రాత్మల దివ్య సాంగత్య పరమ రహస్యమును మేము విశ్వసించి ప్రకటించుచూ ఉన్నాము. ఈ విధముగా అద్యాంతము లేని నీ అవిభక్త దైవత్వమును ప్రకటించినప్పుడు ముగ్గురు వ్యక్తులు భిన్నత్వమును దైవ స్వభావములు ఏకత్వమును నీ తేజోమయమైన దివ్య మహిమలో సమానత్వమును ఆరాధించుచూ ఉన్నాము. కావున పరలోక దూతల దళములన్నింటితో ఏకమై మేము నిరంతరము పొంగుచు ఏక కంఠముతో నిన్ను స్తుతించుట పొగడుట ఎట్లనగా, సంగీతము పాడెదము తండ్రి, సంగీతము పాడెదము తండ్రి. మోకాలకు పాలగా నిన్ను కొలిచెదము తండ్రి, మోకాలకు పాలగా నిన్ను కొలిచెదము తండ్రి, నిన్ను కొలిచెదము తండ్రి, నిన్ను కొలిచెదము తండ్రి. సంగీతము పాడెదము తండ్రి, సంగీతము పాడెదము తండ్రి.
హోసనా 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 పాపుల రక్షక హోసనా 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 పావన ప్రభువా హోసనా పాపుల రక్షక హోసనా మా మనసులలో సుగలను నింపిన కరుణా కరుణా హోసనా మా మనసులలో సుగలను నింపిన కరుణా కరుణా హోసనా హోసనా సంగీతము పాడెదము తండ్రి హోసనా సంగీతము పాడెదము తండ్రి కుమార హోసనా 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 అవిధి తనయ హోసనా 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 దైవ కుమార హోసనా అవిధి తనయ హోసనా ఆనిధి నీలను కలిపిన ప్రేమ సుధామయ హోసనా ఆనిధి నీలను కలిపిన ప్రేమ సుధామయ హోసనా హోసనా సంగీతము పాడెదము తండ్రి హోసనా సంగీతము పాడెదము తండ్రి ముల్లోకాలకు పాలగా పిలుపరిచెదము తండ్రి ముల్లోకాలకు పాలగా పిలుపరిచెదము తండ్రి పిలుపరిచెదము తండ్రి పిలుపరిచెదము తండ్రి పిలుపరిచెదము తండ్రి పిలుపరిచెదము తండ్రి. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచు ఉన్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మల బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచు ఉన్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా
జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తూ ఉన్నాము. నీ పవిత్ర స్త్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్ల దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ, వారి యొక్క పరిశుద్ధ భర్త అయిన జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేదసాక్షులతోనూ, పునీత ఫిలిప్ నెరీ గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్ము మోక్షభాగ్యములకు వారసులుగా చెయ్యము. ఎలన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకంలో యాత్ర చెయ్యని శ్రీ సభను నీ సేవకుడును మా జగద్గురువులైన ఫ్రాన్సిస్ పాపు గారిని, జోసఫ్ రాజాలను మా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందు ప్రేమయందు దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నడుదశలా చెదిరిన మీ బిడ్డలందరినీ దయతో మీ సన్నిధికి చేర్చుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకం వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందం పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలును లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును కాక. అందరం కూడా లేచి నిలబడి మన చేతులను ఆ ప్రభు వైపు చాచి మరి ఒక్కసారి మనందరి ఉద్దేశాలను, మన తలంపులను ఆ ప్రభువుకి విన్నవించుకుంటూ ఆ దేవాదేవుడు
త్రిత్వైక దైవముగా ఉన్నటువంటి ఆ ప్రభువు మన కోరికలను మన్నిస్తూ మనకు కావలసినటువంటి దీవెనలను వసగాలని భక్తి విశ్వాసములతో ఆ యేసు ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను జపించుదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యేత అప్పబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానంతమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను, నా శాంతిని మీకు వసుగుచూ ఉన్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతోనూ మీ కుటుంబాలతోనూ ఉండును కాక, ఒకరికి ఒకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే క్రీస్తు ప్రభువు. ఈ ప్రభు యొక్క విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. మీరు నా యొద్దకు ప్రవేశించుటకు నేను ప్రార్థనను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తంలో నిత్య జీవన కాపాడును గాక. ఆమేన్. సర్వేశ్వర స్వామి, దేవదేవారు మిత్రుని సకల మేరుల స్వరూపులైనట వలన సకల వస్తువుల కంటే మీకు అధికంగా ప్రేమించున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేస్తున్నందువల్ల మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపములను చేయనని నిన్ను మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. ఆమేన్.
కనుబాపులు ఈ విందు, పరిశుద్ధతనిచ్చును ఈ విందు, శాంతిని హసగును ఈ విందు, ఐక్యత పెంచును ఈ విందు, శాంతిని హసగును ఈ విందు, ఐక్యత పెంచును ఈ విందు, సమాధానమిచ్చును ఈ విందు, సహనము నేర్పును ఈ విందు, సమాధానమిచ్చును ఈ విందు, సహనము నేర్పును ఈ విందు. ఆమె అడుచులేము, శిరమును వంచి స్వీకరించును. ఆమె అడుచులేము, శిరమును వంచి స్వీకరించును. శిరమును వంచి స్వీకరించును. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. రక్షణించును ఈ విందు, ఊరుకు చేర్చును ఈ విందు, రక్షణించును ఈ విందు, పరముకు చేర్చును ఈ విందు, ప్రేమను పెంచును ఈ విందు, సంతోషమిచ్చును ఈ విందు, ప్రేమను పెంచును ఈ విందు, సంతోషమిచ్చును ఈ విందు, సకలమునిచ్చును ఈ విందు, సత్యము తెలుపును ఈ విందు, సకలమునిచ్చును ఈ విందు, సత్యము తెలుపును ఈ విందు. ఆమె అడుచులేము, శిరమును వంచి స్వీకరించును. ఆమె అడుచులేము, శిరమును వంచి స్వీకరించును. శిరమును వంచి స్వీకరించును. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా రెక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రా చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి జేసువా, దాసురాలునైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ల మీద నిలచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తలచినారు, నా ఎముకలను ఎంచినారు అని దేవరవారి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి రచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకుని దేవర వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపుచే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింప చేయనవదరిపవన్నని నా మంచి జేసువా, దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను స్వామి. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియమైన మిత్రులారా, ప్రియ స్నేహితులారా, ఈ పూజ అనంతరం మరి మన దగ్గర సహాయ గురువుగా 6 నెలల పాటు పనిచేసిన ఫాదర్ బండి కిరణ్ గారికి చిన్న సత్కారం ఉంటుంది. ఇది మన కౌన్సిల్ సభ్యులు, అదేవిధంగా మరి దళం సభ్యులందరూ కలిసి నిర్వర్తిస్తారు, యూత్ వాళ్ళ తరపున కూడా. కనుక అందరూ కూడా పూజ అనంతరం యథావిధిగా ఉన్న స్థలంలోనే కూర్చొని ఉండవలసిందిగా కోరుచున్నాను. వచ్చే ఆదివారము మనము క్రీస్తు శరీర రక్తముల పండుగను కొనియాడుతూ ఉన్నాం. కనుక వచ్చే ఆదివారము పూజ అనంతరము ఒక 5 నిమిషాల పాటు ఆరాధనతో దివ్యసప్తాద ప్రభుని మన యొక్క దేవాలయం చుట్టూ 3 సార్లు ఊరేగింపు ఉంటుంది. కనుక దివ్యసప్తాద ప్రభు పట్ల మనము అందరము కూడా ఆ యొక్క ఆసక్తిని కలిగి ఉండాలి. ఎందుకంటే మనకు నిత్య జీవాన్ని ప్రసాదించేది ఈ దివ్యసప్రసాదమే. ప్రభు అంటున్నాడు, ఎవరైతే నా శరీరాన్ని భుజిస్తారో నా రక్తాన్ని పానము చేస్తారో వారు నిత్య జీవాన్ని పొందుతారని. కనుక ఈ నిత్య జీవ అనుగ్రహాన్ని మనకు ప్రసాదించేది ఆ దివ్యసప్తాద ప్రభు కాబట్టి ఆ దివ్యసప్తాద ప్రభుని ఆరాధన చేసుకుంటూ మనము ప్రత్యేక రీతిగా ఆ ప్రభుని గౌరవించుదాం. ప్రియమైన మిత్రులారా, ఈ మన విచారణకు చెందిన బిడ్డలు అనేక మంది మరి యూట్యూబ్ ఛానల్స్ చేస్తూ ఉన్నారు, వారిని మనం ప్రోత్సహించాలి. అదేవిధంగా మన ముందు ఉన్న క్యాథలిక్ మార్నింగ్ ప్రేయర్ తెలుగు అనే యూట్యూబ్ని మనం చూస్తే ఈరోజు మన పూజ అంతా కూడా లైవ్ ఇవ్వడం జరిగింది. ఇది గోపీచంద్ నిర్వర్తిస్తూ ఉన్నాడు. కనుక ప్రతిరోజు పూజాబలిని ఈ ఛానల్ ద్వారా మనం చూడగలుగుతున్నాము. వారికి మనం ఇచ్చే ప్రోత్సాహం ఏమిటి అంటే మనం చూడటం, మనం చూస్తే వారికి కొద్దిగా ప్రోత్సాహం ఉంటుంది. వ్యూస్ ఎక్కువైన కొద్ది వారికి సంతోషం, పడ్డ శ్రమకి ఫలితం దక్కింది కదా అన్న ఆ యొక్క దృక్పథం వారిలో ఉంటుంది. ఇటువంటి వారిని అందరినీ ప్రోత్సహిద్దాం. దీని ద్వారా మనకి సువార్త వ్యాప్తి జరుగుతుంది. కనుక దయచేసి ఈ యొక్క ఛానల్ కూడా మీరు ఎప్పటికప్పుడు ప్రిస్క్రైబ్ చేసుకుంటూ మరి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మన భక్తులు దాస్ కన్యాకుమారుడు ఇదివరకు నుంచి చాలా పాటలు రాశాడు. మరలా రేపు ఒక పాట రిలీజ్ చేస్తున్నాడు. రేపు సాయంత్రం 5 గంటలకి ఇది యూట్యూబ్లో లాంచ్ అవుతుంది. ఆరాధింతును నిన్నే నా ప్రియుడా అనే ఈ పాట చాలా బాగొచ్చింది. కనుక దయచేసి అందరూ కూడా పాట విని ఆ ప్రభు యొక్క ఆ పాట ద్వారా ప్రభుని ధ్యానిస్తూ మీ యొక్క భక్తిని పెంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇది నిర్వర్తిస్తున్న నిఖిల్కి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా చూడాలి అనుకుంటే నిఖిల్ భక్తుల అఫీషియల్ అని కొడితే యూట్యూబ్లో ఆయన యొక్క పాటలన్నీ కూడా వస్తాయి. కనుక దయచేసి మన బిడ్డలను ప్రోత్సహించండి. దేవుడు వారి ద్వారా అనేకమైన మేలు జరగాలని కోరుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీటిని వీక్షించి విని మన యొక్క భక్తిని పెంచుకుందాం. మీరు అతని పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయముల యందు ప్రవేశపెట్టాను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచూ ఉన్నది. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మేమిప్పుడు స్వీకరించిన ఈ దివ్య ప్రసాదము మా ఆత్మ శరీరముల రక్షణకు ఉపకరించును కాక. ఈ విధముగా పరమ పవిత్రుడును త్రిత్వైక సర్వేశ్వరుడునైన నీకు గౌరవము, మహిమ, ఆరాధన నిత్యము కలుగునుగాక. ప్రత్యేకముగా ప్రభువా, ఈనాటి ఈ దివ్య పూజలలో భాగం పంచుకున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించి మెపారమైనటువంటి ఆశీస్సులను హేరాళముగా వీరి మీద కృమ్మరిస్తూ పరిపూర్ణ ఆయురారోగ్యాలను సుఖశాంతులను వసగమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమయములో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
గట్టిగా. అలాగే మన విచారణకి స్వామినాథం ఫాదర్ గారు వచ్చిన తరువాత మచిలీపట్నం చరిత్రలో నాకు తెలిసి మొట్టమొదటిసారిగా సహాయక గురువులు విచారణ బాధ్యతలు తీసుకుని వెళ్ళవటం ఇద్దరు. ఒకటి రత్నకిషోర్ ఫాదర్ గారు ఉప్పులూరు వెళ్ళారు, రవికిరణ్ ఫాదర్ గారు లూర్దునగర్ వెళ్తున్నారు. కాబట్టి ఈ ఇద్దరు గురువులు కూడా ఆధ్యాత్మికంగా స్వామినాథం ఫాదర్ గారి అడుగుజాడల్లో నడిచారు, వారు వెన్నంటి ఉన్నారు. మన విచారణను కూడా ఎంతో ఘనంగా నడిపించి ఆధ్యాత్మికంగా చేశారు. కాబట్టి ఈ సందర్భంగా మన విచారణలో గత 6 నెలల నుంచి మనకి ఎన్నో సేవలు, కుటుంబ ప్రార్థనలు అవ్వచ్చు, సంఘ ప్రార్థనలు అవ్వచ్చు, వివిధ గ్రామాల్లో జరిగిన కార్యక్రమాలు, కేరల్స్, కుటుంబ ఆశీర్వాదాలు, వివాహాలు, ఇలాంటి ఎన్నో తాను చేసినటువంటి సహాయ గురువులు రవికిరణ్ ఫాదర్ గారు ఇప్పుడు విచారణ గురువుగా ఇక్కడి నుంచి బదిలీ వెళ్తున్న శుభ సందర్భమున మన విచారణ తరపున ఫాదర్ గారికి చిరు సన్మానం చేయవలసిందిగా మన పెద్దల్ని కోరుచున్నాను. ఫాదర్ ప్లీజ్ కమ్. అలాగే ఎమ్మెల్యే టీచర్ గారు, ధనరాజ్ గారు, జయరాజ్ గారు, యేసుపాదం గారు, ఇంకా ఎవరైనా సంఘస్థులు సిద్ధపడి ఉంటే దయచేసి వచ్చి స్వామిని సన్మానించవలసిందిగా కోరుచున్నాము. అలాగే సహాయ గురువులుగా పనిచేసి నూతన విచారణకు విచారణ గురువులుగా వెళ్ళుచున్నటువంటి రవికిరణ్ ఫాదర్ గారికి ఇక్కడ నుంచి వెళ్ళటానికి ట్రాన్స్పోర్ట్ కానీ, అక్కడికి వెళ్ళి ఆయన సరిదిద్దుకోవటానికి కానీ, అక్కడ సంఘాన్ని శుభ్రపరచుకొని ఆయన ఏర్పాటు చేసుకోవటానికి ఎంతో ఖర్చు అవుతుంది. కాబట్టి మన సంఘం నుంచి కూడా కొంత కమిటీ తరఫున కలెక్ట్ చేసి ఇవ్వటం జరిగింది. మీరు కూడా ఎవరైనా చిరు కానుక ఇవ్వాలనుకుంటే దయచేసి వచ్చి ఆయనకి మీ చిరు కానుకను ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. తర్వాత కాన్వెంట్స్ నుంచి సిస్టర్స్, నిర్మలా కాన్వెంట్, హోలీ క్రాస్, హోలీ ఫ్యామిలీ, త్వరగా రావాలి దయచేసి. దయచేసి సిద్ధపడి ఉంటే త్వరగా వస్తే కార్యక్రమం ముగించుకుందాం. తర్వాత మర్యాదల సభ్యులు
థ్యాంక్ యూ అండి. ఈ సందర్భంగా మరణ విచారణలో ఇంతకాలం 6 నెలలు పనిచేశారు కాబట్టి ఫాదర్ గారు తన అనుభవాన్ని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియమైన మిత్రులారా, ఒక విధంగా నాకు కొద్దిగా సంతోషము, కొద్దిగా గర్వం కూడా. ఎందుకని అంటే విజయవాడ మేత్రాసనంలో ఎక్కువ మంది అసిస్టెంట్లు నా ద్వారానే వెళ్ళారు. ఇప్పటికి స్వామి 23వ వాడు, వచ్చే స్వామి 24వ అసిస్టెంట్. కనుక ఇట్లా చాలామందికి మరి దేవుడు వారిని అందరూ నడిపించడానికి అవకాశం ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఉన్న అసిస్టెంట్లు అందరూ కూడా అబ్రాడ్లో స్థిరపడిపోయారు. అందరూ ఫారిన్లోనే, ఆస్ట్రియా, జర్మనీ, అమెరికా, ఆ దేశాల్లో ఎక్కువ మంది ఉన్నారు. అందరూ కూడా సుమారుగా 23 మంది ఇప్పుడు నా చేతుల్లోనే ఈ విధంగా ప్యారిస్ బిషప్లుగా చాలామందిని ప్రమోట్ చేశాను. బిషప్ గారు కూడా ఎందుకో నన్నే వాడుకున్నారు చాలా విషయాల్లో. అప్పుడున్న బిషప్స్ అందరూ, ప్రకాష్ బిషప్ గారు కానీ, అదేవిధంగా ఇప్పుడున్న బిషప్ గారు కానీ, అప్పటి నుంచి ఈ యొక్క అసిస్టెంట్లు అందరూ పరంపరంగా వస్తూనే ఉన్నారు. నాకు కూడా సంతోషమే, ఎందుకంటే వారి ద్వారా నేను ఈ పనులు చేయించడానికి, కొన్ని విషయాలు నేర్పించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అందుకు దేవునికి ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఇక కిరణ్ ఫాదర్ గురించి 2 మాటలు. మరి అసిస్టెంట్లు వస్తుంటాం, వెళ్తుంటాం, గురువులు, ఇది సర్వసాధారణం. ఇప్పుడు నాది మీరు సంవత్సర కాలం అయిపోయింది అని కంగరాజు చెప్పారు, సంతోషం. మీ అందరికీ మీ ప్రార్థన సహకారం ద్వారా ఇవన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. కనుక ఇంకా మన విచారణ ఆధ్యాత్మిక పదంలో నడవాలని కోరుకుంటూ మీ ప్రార్థన సహాయాన్ని ఇంకా కోరుతూనే ఉన్నాను. ఇక్కడ నాకు కూడా అందరూ సహకరిస్తున్నారు. ఈ వలన వారు సహకరించలేదు లేదు. యూత్ కానీ, సిస్టర్స్ కానీ, మన కౌన్సిల్ సభ్యులు కానీ, మరీదళం కానీ, అందరూ మీ అందరి యొక్క ప్రోత్సాహం ద్వారానే ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. అందుకు దేవునికి ధన్యవాదాలు. అతిత్వేక దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ కిరణ్ ఫాదర్ గురించి మనం చెప్పుకోవాలంటే మనిషి గంభీరంగా కనిపిస్తాడు, కానీ చాలా సున్నిత మనసు. మనిషి చూడటానికి కొద్దిగా గంభీరంగా అనిపించవచ్చు. నేను ఫస్ట్ స్టార్టింగ్లో స్వామి నాకు అసిస్టెంట్ వస్తున్నా తెలియదు. పర్సనాలిటీ చూసిన తర్వాత కొద్దిగా అనుకున్నా, కొద్దిగా పర్సనాలిటీ పెద్ద పర్సనాలిటీ కదా అని. కానీ చాలా సామ్యుడు, చాలా మెత్తగా మనం చెప్పిన మాట వింటాడు. కష్టపడి పని చేయడానికి సిద్ధపడే మనిషి. ఇది కష్టము అయినా చెయ్యాలి, నాకు అనారోగ్యము అయినా నేను వెళ్ళాలి అన్న దృక్పథం ఉన్న మనిషి. సువార్త పట్ల ఆసక్తి ఉన్నవాడు, సువార్త సేవ చేయాలి అన్న ఆసక్తి ఉన్నవాడు. ఇది చాలా ముఖ్యం ప్రతి గురువుకి. ఎందుకంటే సువార్త ప్రచారం చేయాలన్న ఆసక్తి లేకపోతే గురువుగా పనిచేయలేడు. ఏదో వంక చెప్పించి తాను ఇంట్లో ఉండిపోవటమో లేదో చేసుకోవటమో అయిపోతుంది. కొంతమందికి అటువంటి బాపత కూడా ఉన్నారు. ఏదో గురువులు అయ్యాము కానీ ఆ యొక్క స్వార్థ పట్ల దృక్పథం ఉండదు. కానీ కిరణ్ ఫాదర్ గారికి అది కాదు. కష్టపడాలి, చెయ్యాలి, వెళ్ళాలి, ప్రార్థన నడిపించాలి, ఎంత రాత్రి అయినా సరే అక్కడ ఉండాలి, ఆ ప్రజలు కలుసుకోవాలి, వారికి పూజ నడిపించాలి, పాప సంగీతం వినాలి, దివ్య సంస్కారాలు ఇవ్వాలి అన్న ఆసక్తి ఉన్నవాడు స్వామి. కనుక ఈ స్వామికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గత 6 నెలలుగా మన మధ్య ఉండి మనకు సహాయపడినందుకు కృతజ్ఞతలు చెప్తూ ఇంకా స్వామిని దండిగా మెండిగా దేవాదేవుడు దీవించాలి, ఆశీర్వదించాలని మనసారా వేడుకుంటూ ప్రత్యేకంగా స్వామి కోసము ప్రార్థన చేద్దాం. వారు చేపట్టబోతున్న నూతన బాధ్యత, ఇంతవరకు వారు అనేక విచారణలో సహాయకులుగా గత 5-6 సంవత్సరాలుగా పనిచేశారు. ఇప్పుడు ఆయనకంటూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని ఆ విచారణను అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని దేవుడు ప్రసాదించాడు. అందుకు ఆయన సక్రమైన నిర్ణయాలు తీసుకొని విచారణను ఆధ్యాత్మిక పదంలో నడిపించడానికి ఆ భగవంతుడు అతిత్వేక దేవుడు వారి శక్తి అనుగ్రహాలు ప్రసాదించాలని కోరుకుందాం. మన బిడ్డలు కొంతమంది HDFC బ్యాంకులో పనిచేస్తూ వాళ్ళు వారి యొక్క సహాయం అడిగారు. ఎవరైనా ఆసక్తి ఉంటే HDFC లైఫ్ ఇన్సూరెన్స్ కార్యక్రమంలో కొద్దిగా మన ప్రజలకు చెప్పండి స్వామి అని. వాళ్ళు బయట ఉన్నారు, ఎవరైనా ఆసక్తి ఉన్నవారు వారిని కలుసుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రత్యేకముగా ఈరోజు 6 నెలల పాటు ఇక్కడ పనిచేసి ఈ 6 నెలల్లో నేను 6 సంవత్సరాల గురువుగా ఇక్కడ ఉంటూ ఉన్నాను. 5 సంవత్సరాలు ముగించుకుని 6వ సంవత్సరంలోనికి ఈ 6 నెలల్లోనే ఈ 6 నెలల్లో అదే రీతిగా నేను గురువు అయ్యి 6 సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉన్నాను. ప్రత్యేకముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉన్నటువంటి 6 నెలలు నాకు చాలామంది సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక విషయాల్లో అదే రీతిగా అనేక విధాలుగా నన్ను బలపరుస్తూ ఉంటూ ఉన్నాను. కనుక దేవుని వాక్యము సెలవిచ్చేటువంటి విధంగా, ఓ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ హీ ఈస్ గుడ్, ఫర్ హిస్ స్టెడ్ఫాస్ట్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ప్రభువు మంచివాడి కనుకను, ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటిది కనుకను ఆయనకు వందనములు అర్పింపుడు. దినచర్యల మొదటి గ్రంథము 16:34 దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ప్రేమ చాలా అనంతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమకు చిహ్నంగానే మనందరము కూడా ఈ లోకములో జీవిస్తూ ఉన్నాము. దేవుడు మన మీద ప్రేమ చూపించాడు కనుకనే ఈరోజు ఈ రీతిగా మనము జీవం కలిగి సజీవులుగా ఉంటూ ఉన్నాం. కనుక దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో అనేకమైనటువంటి మేలులు చేస్తూనే ఉంటారు. మరి ముఖ్యంగా నా జీవితంలో దేవుడు చాలా గొప్ప కార్యాలను చేస్తూ ఉంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ 6 నెలల పాటు ఈ విచారణకు నన్ను పంపించడం ద్వారా, సహాయ గురువుగా ఉండడం ద్వారా నాకు అనేకమైనటువంటి మేలులను చేస్తూ ఉన్నాడు. కనుక ఈ సందర్భంలో నా హృదయంలో ఉండేటువంటి భావన ఏమిటంటే కృతజ్ఞత సమర్పణ చాలా ఉత్తమమైనటువంటిది. దేవుడు మన నుండి కోరుకునేటువంటిది. పౌలు గారు తన లేఖల్లో చెబుతూ ఉంటారు, సర్వ అవస్థల యందు మనము కృతజ్ఞమై ఉంటూ ఉండాలి. దేవుడు మన నుండి కోరుకునేటువంటిది ఇదే అని పలుకుతూ ఉంటాడు. అదే రీతిగా మరియ తల్లి జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ తల్లి అన్ని వేళ కూడా దేవుని పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి జీవిస్తూ ఉంది. అది కష్టమైనా నష్టమైనా సరే దేవుని మీద భారం వేస్తూ ఆమె ముందుకు సాగుతూ ఉంది, దేవుని స్తుతిస్తూ ఉంటూ ఉంది. నా హృదయము ప్రభువుని స్తుతించుచూ ఉన్నది, నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ ఆనందించు ఉన్నది అని మరియ తల్లి పలుకుతూ ఉంది. అటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు దేవుని కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నారు. కనుక ఇంతటి అవకాశాన్ని దేవుడు నాకు ఇస్తూ ఉంటూ ఉన్నాడు. కనుక మరి ముఖ్యముగా ఆ త్రియేక దేవుణ్ణి ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం. ఆ త్రిత్వవంతమైనటువంటి దేవునికి ఒక క్షణం అందరం కూడా మౌనంగా ఉండి నా తరపున దేవుని కృతజ్ఞత తెలుపుతూ, ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నందుకు, నన్ను నడిపించినందుకు, ఈ గొప్ప కార్యం నా జీవితంలో జరిపించినందుకు నేను ముందుగా ఆ దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామందికి కృతజ్ఞత తెలిపేటువంటి అవకాశం నాకు ఉంది, నేను తెలపాలి, అది నా బాధ్యత. ఇక మరి ఎప్పుడు ఇక్కడ మాట్లాడుతానో తెలియదు కనుక ఒక 5 నిమిషాలు ఓపికగా అందరూ కూడా ఆలకించండి. మరలా ఈ అవకాశం నాకు వచ్చిద్దో రాదో కూడా తెలియదు. దేవుని కృప వలన మొట్టమొదటిగా నేను ఈ యొక్క విచారణకు, పెద్ద విచారణ, పురాతనమైనటువంటి విచారణ, మంచి విశ్వాసము కలిగినటువంటి విచారణ, మరి ముఖ్యముగా మా ఇంటికి దగ్గరలో ఉండేటువంటి విచారణ, ఇక్కడికి వస్తాను అని నేను ఎప్పుడు కూడా భావించలేదు. కానీ దేవుని కృప వలన నేను ఇక్కడికి పంపించడము, అకస్మాత్తుగా రత్నకిషోర్ ఫాదర్ విచారణ ఫాదర్ అవ్వడము, ఆయన స్థానంలో ఇక్కడికి రావడము జరుగుతూ ఉంది. ఏది ఏమైనా సరే దేవుని కృప ఆ రీతిగా నా జీవితంలో పనిచేసింది అని నేను భావిస్తూ ఉంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఉన్నటువంటి 6 నెలలు కూడా ఎంతో ప్రేమతో నన్ను ఆదరిస్తూ ఒక కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నటువంటి మన విచారణ ఫాదరు, మా స్వామినాథన్ ఫాదర్ గారికి ముందుగా నేను రుణపడి ఉంటాను. ఫాదర్ గారి దగ్గర సుమారు ఇప్పటికి 23 మంది పనిచేశాను. నేను 24వ వాడిని అనుకుంటా. ఎంతమంది అందరూ కూడా చాలామంది ఫాదర్ దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఏమవుతూ ఉంటారంటే, ఇక వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా సరే విచారణకర్తలుగా వెళ్ళిపోతూ ఉంటారు. నేను కూడా అదే రీతిగా రత్నకిషోర్ ఫాదరు, నేను అదే రీతిగా ఫాదర్ దగ్గర పనిచేసినటువంటి చాలామంది ఫాదర్లు ఇక ఫాదర్ దగ్గరికి వచ్చారంటే విచారణకర్తలు అయిపోయినట్లే. నేను వచ్చినటువంటి మొట్టమొదటిలో కూడా ఫాదర్ నాతో పలికినటువంటి మాటలు, ఇంకేముంది, నువ్వు కూడా విచారణ గురువుగా వెళ్ళిపోతావు, నువ్వు కూడా తర్వాత ప్రమోషనే అని వచ్చినప్పటి నుంచి నాతో చెబుతూ ఉన్నారు. అంతకంటే మాటల కంటే నేను అనుభవించినటువంటి ఈ 6 నెలలు ఎంతో వైభవంగా నన్ను చూసుకుంటూ ఉన్నారు. ఎంతో అనుభవజ్ఞులు, పెద్దవారు విచారణలోనే
అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మీకు తెలియపరుస్తూ ఉన్నారు. ఫాదర్ ఏ రీతిగా పనిచేస్తారు, ఏ రీతిగా ఆలోచన చేస్తారు అనేటువంటిది మీ అందరూ కూడా తెలుసు. మేత్రాసనంలోనే పెద్ద గురువుగా అనేక విచారణలో పనిచేసి ఎంతో వైభవముగా అక్కడ విచారణ నడిపించి ఎంతో జ్ఞానంతో ఉన్నటువంటి దేవుడు దీవించారు ఫాదర్ గారిని. అదే రీతిగా నాకు ఫాదర్ దగ్గర పనిచేసేటువంటి అవకాశము, ఎంత పెద్ద విచారణలో సహాయకురుగా పనిచేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, అదే రీతిగా నన్ను ఎంతో ప్రేమతో వచ్చినప్పటి నుంచి ఇప్పుడు పంపించేంత వరకు కూడా చాలా విషయాల్లో ఆయన నాకు తోడుగా నిలుస్తూ ఉన్నారు. గత నెల రోజుల క్రితం మా తల్లి గారికి అస్వస్థ వచ్చిందని తెలియగానే చాలా సందర్భాలు నాకు పర్మిషన్ ఇచ్చి ఇంటికి అమ్మ దగ్గరికి వెళ్ళడానికి అవకాశాలను కల్పించారు. పనులు ఉన్నా సరే నా పనులు ఫాదరే చేసి నన్ను పంపిస్తూ ఉండేటువంటి వాళ్ళు. ఇక మరణించినటువంటి సమయంలో కూడా ఎంతో ఓదార్పుగా ప్రతినిత్యం నాకు ఫోన్లు చేస్తూ అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో నాకు తోడుగా నీడగా సహకారంగా నిలుస్తూ ఉన్నారు. కనుక ఫాదర్, ఫర్ ఎవ్రీథింగ్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. అందుకే ఫాదర్కి నా అందరి తరపున ఒకసారి చప్పట్లు కొట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. మీ ప్రేమకు గాను నన్ను చూసినటువంటి విధానానికి కానీ మీ కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. ఇక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక చాలామందికి నేను కృతజ్ఞత తెలపాలి. కనుక అందరికి కూడా ఒకేసారి చప్పట్లు కొడదాం. నేను వరుసనే చెబుతూ ఉంటాను. మన విజయవాడ మేత్రాసనంలో మచిలీపట్నం విచారణలో ఇక్కడ చాలా కాన్వెంట్లు ఉన్నాయి, చాలా స్కూళ్ళు కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా రెండవదిగా సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ కరస్పాండెంట్, అదే రీతిగా మన వికార్ ఫాదర్ అయినటువంటి వల్లే జోజ్బా ఫాదర్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అదే రీతిగా పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఏ రీతిగా మన సహకారం ఉన్నారో మన విచారణటువంటి 3 కాన్వెంట్లు, ఇటుపక్క వెనక ఎదర ముగ్గురు కూడా మనకెప్పుడు కూడా తోడుగా విచారణ నడిపించేటువంటి విధములో గురువులకి సహకారం నిలిచినటువంటి 3 కాన్వెంట్లు, హోలీ ఫ్యామిలీ, సుపీరియర్ అయినటువంటి సిస్టర్ నిర్మలా గారికి, వారి కమ్యూనిటీకి, యాస్పారెంట్స్కి, ఇక్కడ ఉన్నటువంటి బోర్డింగ్ పిల్లలందరూ కూడా నా తరపున కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. అదే రీతిగా హోలీ క్రాస్ సిస్టర్స్కు, అది వారి సుపీరియర్ ఇప్పుడు బదిలీ అయినా సరే సిస్టర్ జిమ్నీ గారికి, కొత్తగా బాధ్యతలు స్వీకరించబోయేటువంటి సౌజన్య సిస్టర్ గారికి, వారి కమ్యూనిటీకి నేను కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. అదే రీతిగా నిర్మలా సిస్టర్స్కి సుపీరియర్ సిస్టర్ లేనా గారికి, వారి కమ్యూనిటీకి అనేక విధాలుగా నాకు సహకారంగా ఉంటూ మినిస్ట్రీలో గ్రామాలకు వెళ్ళేటువంటి సమయంలో లేదా పూజల సమయంలో అనేక విధాలుగా నాకు సహకరించినటువంటి సిస్టర్లందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ సిస్టర్స్. అదే రీతిగా మన ఉపదేశ మాస్టర్లు సైమన్ మాస్టర్ గారు, సుబ్బారావు, పెద్ద సుబ్బారావు, రాజారావు, చిన్నప్ప, అప్పన్న, ఠాగూరు, విజయ్ కుమార్, భాస్కర్, యేసుబాబు 11 మంది ఉపదేశులు, వారితో నేను కలిసి పనిచేశాను. చాలా చక్కగా నన్ను నడిపించారు. నేను విచారణ గురువుగా వెళుతూ ఉండగా నాకు కావాల్సినటువంటి అనుభూతులు చాలా వరకు మన విచారణ ఫాదర్ల దగ్గర నేర్చుకున్నాను. అదే రీతిగా ఉపదేశాల దగ్గర కూడా చాలా విషయాలు నేను నేర్చుకుంటూ ఉన్నాను. కనుక 11 మంది ఉపదేశులకు పేరున నేను ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇక అదే రీతిగా ముఖ్యంగా మన విచారణలో ఉన్నటువంటి స్థానిక కౌన్సిల్ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అదే రీతిగా గ్రామాలు 18 గ్రామాల్లో ఉన్నటువంటి పేర్లు చెప్పను, 18 గ్రామాల్లో ఉన్నటువంటి సంఘ పెద్దలకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదే రీతిగా మన స్థానికముగా ఉన్నటువంటి మరిదల సభ్యులందరూ కూడా నేను చాలా రుణపడి ఉంటాను. వారి ప్రార్థనా సహాయాన్ని ఎప్పుడు కూడా నేను కోరుకుంటూ ఉంటాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా సరే వాళ్ళందరూ కూడా నా కోసం ప్రార్థన చేయాలి, మా విచారణ కూడా వాళ్ళు రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రత్యేకముగా మా తల్లి అస్వస్థతగా ఉన్నప్పుడు లేదా మరణించిన సమయంలో చాలా నాకు తోడుగా ఉంటూ ఆధ్యాత్మిక ప్రార్థనలు నడిపించినందుకు మరిదల సభ్యులందరికీ నడిపించేటువంటి సిస్టర్ గారికి కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదే రీతిగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి మరిదల సభ్యులకు నేను కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. తర్వాత యువకులు నన్ను ఎంతగానో ఆదరించి ప్రత్యేకముగా స్థానికంగా ఉన్నటువంటి యూత్ లీడర్ ఫ్రాన్సిస్ మరియు వారి సహకారం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను పేరున అభినందిస్తూ వారందరినీ కూడా నాకు సహకారిగా నిలిచినందుకు యూత్ అదే రీతిగా ఆల్టర్కి సహకరించే ఆల్టర్ బాయ్స్ యూత్ వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదే రీతిగా ఇన్ని రోజులు ఇక నేను ఉన్నప్పుడు నన్ను ఎంతో ప్రేమతో ఆదరించి చాలా కుటుంబాలు, టీచర్స్ కావచ్చు లేదా సంఘస్థులు కావచ్చు, విశ్వాసులుగా మీరు నన్ను ఎంతగానో పదే పలకరిస్తూ నాకు అనేకమైనటువంటి విషయాలు బోధిస్తూ
నాకు సహకారిగా నిలుస్తూ నా క్షేమాలు తెలుసుకుంటూ నన్ను పలకరించేటువంటి ప్రతి ఫ్యామిలీ మెంబర్స్కి, ప్రతి కుటుంబ సభ్యులకు, ఇక్కడ చేరినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకముగా నేను ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నేనటువంటి 6 నెలలు కూడా మీరు ఏ రీతిగా పలకరింపులు ఉన్నా, ఎంతమంది ఉన్నా సరే నాకు మంచిగా వండి పెట్టేటువంటి వాళ్ళు కావాలి, నా అవసరాల్లో సహకరించేటువంటి వాళ్ళు కావాలి. కనుక పద్మమ్మకి నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి కుమారుని కంటే సొంత కొడుకు కంటే ఎక్కువగా నన్ను చూసుకుంటూ అన్ని ఆహార విషయాల్లో చాలా రుచిగా వండిస్తూ, నాకు రూమ్ క్లీన్ చేసేటువంటి విషయంలో, బట్టలు ఉతికేటువంటి విషయంలో, అన్ని విషయాల్లో కూడా నాకు తోడ్పడుతూ ఉంటుంది. కనుక ప్రత్యేకముగా పద్మమ్మకి నేను కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా శ్రీకాంత్, అనూషు, అదేవిధంగా గాయత్రి, అక్కడ సహకారంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకముగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకా ఎవరినైనా సరే మర్చిపోయి ఉంటే అన్యథా భావించకుండా క్షమించండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం ప్రత్యేకముగా నేను విచారణ గురువుగా మొట్టమొదటిసారిగా విసన్నపేట ఉన్నటువంటి లూర్ద్ నగర్ ప్యారిష్కి విచారణకర్తగా నేను వెళుతూ ఉన్నాను. అక్కడ నాకు ఒక 6 గ్రామాలు ఉంటూ ఉన్నాయి. కనుక మీ అందరి నుండి కూడా కోరుకునేది ఏంటంటే, నేను ఫస్ట్ టైం విచారణకర్తలుగా వెళుతూ ఉన్నాను. చాలా విషయాలు ఇప్పటివరకు 5 సంవత్సరాలు సహాయ గురువులుగా పనిచేసి చాలా నేర్చుకున్నది ఒక ఎత్తు అయితే, ఈ 6 నెలలు కూడా స్వామినాథన్ ఫాదర్ దగ్గర ఆయన అనుభూతులు పంచుకుంటూ ఆయన చెప్పినటువంటి మాటలు చాలా నాకు సహకారంగా నిలుస్తాయి అనుకుంటూ ఉన్నాను. ఎప్పుడు కూడా ఫాదర్ సహకారాన్ని నేను కోరుకుంటూ ఉంటాను. అదే రీతిగా మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి. ఎవరైనా సరే న్యూస్ వీడియో విసన్నపేట వస్తే అక్కడ మా ఫాదర్ గారు ఉన్నారు, కిరణ్ ఫాదర్ అని చెప్పి మీరందరూ ఓసారి ఆగి నా విచారణ సందర్శించాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. మరి ఒక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు. అదే రీతిగా గత కొన్ని రోజుల నుంచి క్యాథలిక్ మార్నింగ్ ప్రేయర్ తేజ మరి అదేవిధంగా గోపిచంద్ బృందము మన అనుదిన జీవితంలో ఇక్కడ జరిగేటువంటి దివ్య పూజా బలిని యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు సమర్పిస్తూ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ ప్రసరణ మంచిగా జరుగుతూ ఉంది. చాలామంది యూట్యూబ్ ఛానల్ చూసి నాకు ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు. కనుక మీరు కూడా ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకుని ఆ యూట్యూబ్ ఛానల్ను అప్పుడప్పుడు దివ్య పూజా బలులను తిలకిస్తూ ప్రత్యేకంగా తేజ అదే రీతిగా గోపిలకు నేను కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. మరి ఒక్కసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టి మీ అందరికీ కృతజ్ఞత తెలుపుతూ నేను సెలవు తీసుకున్నాను. ధన్యవాదములు. మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను సుఖశాంతులను వసుకుతూ ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా నీడగా నిలుతురు గాక. ఆమేన్.